కరెక్ట్. దావీదు ఈ దావీదు కీర్తన మామూలుగా చాలా బైబిల్స్‌లో హెడ్డింగ్ ఏముంటది? నా సహాయము, నా విమోచకుడు అని. దీన్ని పూర్తిగా ఈ 17 అధ్యాయాలున్నాయి. వీటిల్ని చూస్తే ఇది మన కీర్తనలాగే అనిపిస్తుంది. లేదు ప్రతి విశ్వాసికి ఉన్న అనుభవంలాగా ఇది కనిపిస్తుందనమాట. ఏంటంటే ఒక విశ్వాసికి సమస్య ఉంది. ఆ సమస్యను బట్టి అతను ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనని బట్టి దేవుడు అతనికి విడుదల కలగజేయవచ్చు. కలగజేసినప్పుడు అతడు స్తుతి గీతం పాడతాడు. ఇది మొత్తం ఆ కీర్తన సారాంశమంతా. దీంట్లో నేను అది అనేక సార్లు దాన్ని చూసినప్పుడు దావీదు 40వ అధ్యాయము 6వ వచనంలో నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. చెవులు నిర్మించి ఉన్నావు. దావీదు చూస్తే ఏమో ధైర్యవంతుడు, ఆయన చాలా బలవంతుడు, ఆయన మంచి వారియర్ కూడా, వీరుడు, స్కిల్ఫుల్ అంటే స్కిల్డ్ టు యూజ్ అన్కన్వెన్షనల్ వెపన్. మామూలుగా కన్వెన్షనల్ వెపన్తో సాధారణంగా ఉపయోగించే యుద్ధోపకరణాలతో చేసే కంటే కూడా అతను మామూలు ఎవరు పెద్దగా యుద్ధంలో వాడని ఒక ఉపకరణాన్ని కూడా ఉపయోగించగలిగే స్కిల్ ఉన్నవాడు, చక్కటి హార్ప్ ప్లేయరు. అతను ఆ సంగీత వాద్యాన్ని చక్కగా ప్లే చేయగలిగిన వ్యక్తి. అటువంటి చేతులున్నాయి, బలం ఉంది, ధైర్యం ఉంది, జ్ఞానం ఉంది, రాజు, కవి, ఆయనకి అలా ఎన్నో తలంతులు ఉన్నాయి. ఆయనది మంచి అతను వచ్చిన గోత్రం కానీ, అతని పితరులు కానీ, అతను చేసిన ఆ పట్టణాన్ని నిర్మించడం కానీ, ఆ కోటకి ప్రాకారం కట్టడం కానీ, ఇటువంటివి అనేక గొప్ప పనులు చేసినప్పుడు దావీదు అతన్ని దేన్ని బట్టి ఆయన మాట్లాడట్లేదు కానీ నాకు చెవులు నిర్మించి ఉన్నావు, చెవులు నిర్మించి ఉన్నావు అని ఆయన ప్రత్యేకంగా చెవుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది నాకు మనకి ఆశ్చర్యం కలిగించే విషయం. సరే, దావీదుకున్న సమస్య మనకున్న ప్రతి విశ్వాసకున్న సమస్యలాగానే దావీదు కూడా ఆ సమస్య అనే అనుభవం కింద అనేక సార్లు వెళ్ళాడు. ఈ కీర్తనలో ముఖ్యంగా 40వ అధ్యాయము 12వ వచనంలో మీరు కానీ చూడగలిగితే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరుము పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల్ల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. లెక్కలేని అపాయాలు చుట్టుకునే ఉన్నంట. ఆ అపాయాలు ఎందుకు వచ్చాయి ఆయనకంటే కొన్ని ఆయన దోషాలని బట్టి కూడా వచ్చి ఉండొచ్చు. ఆయన చెప్తున్నాడు నన్ను చుట్టుకున్నవి నా దోషములు నన్ను తరింపట్టు, వాటిలో ఎక్కువగా ఆయన దోషాల వల్ల వచ్చిన అపాయాలే. అందుకని ఆయన తలెత్తుకోలేకపోతున్నాడు, తల ఎత్తి చూడలేకపోతున్నాడు సమాజాన్ని, ఆయన ప్రజల్ని. ఎందుకంటే అపాయాలు ఆయనకి అపాయాలు లెక్కలేనంటున్నాయంట, దోషాలు కూడా అవి లెక్కకు మించి ఉన్నాయంట ఆయన చేసిన దోషాలు. కాబట్టి న్యాచురల్గా మనిషి అటువంటి సమస్యలో కూరుకున్నప్పుడు అధైర్యపడిపోతాడు. అది ఆయన సమస్య. నేను శ్రమల పాలై 17వ అధ్యాయము 40వ అధ్యాయం 17లో చెప్తున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, దేవా ఆలస్యము చేయకుము అని ఆయన ప్రార్థిస్తున్నాడు. సమస్య ఉంది, ఆయనే కొని తెచ్చుకున్నట్టున్నాడు. కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటే మనిషి జీవితాల్లో, కుటుంబాల్లో మనం తెచ్చుకునే సమస్యలు కొన్ని, మన ప్రమేయం లేకుండా వచ్చే సమస్యలు కొన్ని. ముఖ్యంగా యవ్వన బిడ్డలు, యవ్వన దశలో ఉన్న కుటుంబాలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన వల్ల సమస్య రాకుండా, భర్త వల్ల భార్యకి, భార్య వల్ల భర్తకి, కుటుంబంలో మెయిన్ మన వల్ల సమస్య రాకుండా చూసుకోవాలా. మామూలు బయట నుంచి వచ్చే సమస్యలు అనేకం, అవి ఎదుర్కొనాలా. ఈరోజు ఆ మాట అడగకపోతే ఏమి, దానివల్ల సమస్య వస్తుందని తెలుసు కదా, ఎందుకు అడగద్దు? మీరు దేవుడిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి, దేవుడికి మనకు సహాయం చేస్తాడని తెలుసు కాబట్టి సమస్య దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి. ఈరోజు ఎందుకు అడగాలి? ఎవరైనా, భర్త అయినా భార్య అయినా, మనం కుటుంబాల్లో మన సమస్యలు మనం తెచ్చుకునే కొన్ని, మనకి బయట నుంచి వచ్చే సమస్యలు కూడా కొన్ని ఉంటాయి.
దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటే ఒక ప్రార్థన చేస్తున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే. సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకునే కంటే కూడా దేవుని మీద ఆధారపడటం మంచిది. సమస్య పెద్దదైనా, చిన్నదైనా మన సహాయం ఆయనే, మన రక్షణకర్త ఆయనే అనేది ఆ సమస్యల్లో గుర్తు తెచ్చుకోవడమే అదే క్రైస్తవం. క్రైస్తవం ఏమంటే సమస్యల్లో దేవుని గుర్తు తెచ్చుకోవటమే సమస్య. అది అధైర్యపడకుండా, ఒకరినొకరు నిందించుకోకుండా మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగింది దేవుని యొద్దే అని మనం తెలుసుకోవాలా. కానీ దావీదు మనందరిలాగానే మనకు ఒక సమస్య ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాము. ఆ సమస్య తొందరగా తీరిపోవాలని మనం చాలా చాలా వేగిర పడుతుంటాం. దావీదు కూడా అదే విధంగా పనిచేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా ఆలస్యం చేయొద్దు అని అంటున్నాడు. ఆలస్యము చేయొద్దు. మీరు 40:17లో చూస్తే దేవా ఆలస్యము చేయకుము అంటున్నాడు. 40:13లో కూడా 13వ వచనంలో కూడా చూస్తే యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. సమస్య వచ్చేసింది. మనం దేవునికి సమయాన్ని ఆ బాధలో భరించలేక నాకు ఆలస్యం చేయొద్దు, నాకు త్వరగా రా అని రేపు లోపల 10వ తేదీ లోపల, ఈ సంవత్సరం, ఈ వారం నా బిడ్డకి పెళ్లి కావాలా, లేకపోతే నాకు ఉద్యోగం రావాలా అని మనం ఏదో మన సమస్య మనకి ఎక్కువ, ఇతరులకు అది తక్కువగా. ఈ సమస్యకే మీరు ఎందుకు సిస్టర్ అంత వరి అవుతున్నారు, ఎందుకు బ్రదర్ అంటారు. కానీ ఆ సమస్యను కూడా భరించలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. సమస్య చిన్నదా పెద్దదా అది కానీ సమస్య. కానీ మానవ నైజం ఏంటంటే సమస్య తొందరగా బయటపడిపోవాలనేది మానవ నైజం. కాబట్టి దావీదు కూడా దానికేమి తక్కువేం కాదు. ఆయన కూడా సమయాన్ని దేవుడికి నిర్దేశిస్తున్నాడు. త్వరగా ఆలస్యం చేయొద్దని ఆయన ప్రార్థిస్తున్నాడు. కానీ దావీదుకి సమస్యలో ఆయనకు ఒక గొప్ప, నేను నిన్నే నమ్ముకుంటున్నాను అని మనకి చెప్పాడు కదా. ఆయన 40:17లో సహాయం నీవే, నా రక్షణకర్తవి నీవే అన్నట్లుగా ఆయన విశ్వాసం కూడా గొప్పది. 40:11లో అంటున్నాడు, సమస్యలో మనం ఆయన్నే నమ్ముకోవాలా, ఒక బలమైన విశ్వాసం కూడా మనం కలిగి ఉండాలి. 40:11లో యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయు. నేను చేసేసే తప్పు, కానీ నీకు నా మీద ఎక్కడో ప్రేమ ఉంది. కానీ నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడునుగాక. నేను తెలుసో తెలియక చేసేసాను, సమస్య వచ్చేసింది, నా వల్ల వచ్చిందో తెలియదు, ఎవరి వల్ల వచ్చిందో తెలియదు, కానీ నువ్వే నన్ను కాపాడాలా. నువ్వు తప్ప నన్ను కాపాడే దేవుడు ఎవరూ లేరు. సమస్య ఉంది, ప్రార్థిస్తున్నాడు, తొందరగా కానిమని ప్రార్థిస్తున్నాడు, ఆలస్యం చేయొద్దు అంటున్నాడు. దానితో పాటు నన్ను కాపాడేవాడివి నీవే అని ఆయన ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. మనం అనుకుంటాము మన బ్రదర్స్, మన పేరెంట్స్ ఎవరో ఒకరి సమస్య నుంచి ఈరోజు వస్తారు, నా సమస్య సాల్వ్ అయిపోతుంది, ఈరోజు ఫోన్ చేస్తారు, నా సమస్య సాల్వ్ అయిపోతుంది. అది మనం చెప్పలేము. ఏ విధంగా మన సమస్య సాల్వ్ అవుతుందో మనం చెప్పలేము. కింద వచనాలు చూద్దాము. కాకపోతే మనం చేయాల్సింది ఒక చిన్న పని ఉంది. విశ్వాసం గొప్పది. ప్రార్థనలో ఆయన గుర్తు చేసుకుంటున్నాము, సమస్యలో ఆయన గుర్తు చేసుకుంటున్నాము. ఆయన కీర్తనలు 1వ వచనంలో చూస్తే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించును. ఆయన చేస్తున్నాడు, నిత్యం చేస్తున్నాడు. సహనముతో కనిపెట్టుకున్నాడంట. సహనముతో కనిపెట్టుకోవడం అంటే 1 రోజు 2 రోజులు అయితే సహనం అనరు. సహనంతో కనిపెట్టుకున్నాడంటే చాలా కాలం కనిపెట్టుకున్నాడు. ఆ సమస్య వచ్చినప్పుడు నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా మనవి త్వరగా ఆలకించినందుకు నీకు వందనాలు అని చెప్పటంలా, సహనముతో కనిపెట్టుకున్నాడు. అంత బాధలు అనేకములంట, ఆయనకు వచ్చిన అపాయాలు అనేక సమస్యలతో ఆయన ఉన్నాడు. ఎటువంటి సమస్యలంటే అటువంటి సమస్యల్లో కూడా ఆయన సహనము చాలా కాలం కనిపెట్టుకుని ఉన్నాడు. సహనం అంటే చాలా కాలం కనిపెట్టుకుంటేనే మనం సహనంతో అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు దానికోసం వెయిట్ చేస్తున్నావే అంటారు మనల్ని. ఆ సహనం అనేది కనిపెట్టుకునే ఆ ఓర్పు మనకి కావాలా. దావీదు అది కలిగి ఉన్నాడు. ఆయనకు వచ్చిన సమస్య ఎటువంటిదంటే నాశనకరమైన గుంట. ఆయన ఎటువంటి సహనంతో ఎక్కడ కనిపెట్టుకున్నాడంటే
నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అటువంటి నాశనకరమైన గుంటలో నుండి ఆయన బయట పెట్టేశాడంట. చాలా కాలం తర్వాత, చాలా సమయం వేచి ఉండిన తర్వాత, ఎక్కడి నుంచి నాకు సహాయం రాదు, ఇంకా నాకు ఆ దేవుడే అనుకున్నప్పుడు, ఆయన ఆయన సహనముతో కనిపెట్టుకున్నప్పుడు, ఆ సహనం నేను ఎందుకు అంటున్నానంటే, ఆ ఓర్పు అప్పుడే మనం విశ్వాసము కోల్పోకూడదు. ఆ జిగటగల ఊబిలో నుండి ఆయన పైకి తీసేశాడు. కానీ తీసట పక్కన పెట్టేసి, ఆ సమస్య నుంచి తీసేసి ఆయన వెళ్ళిపోలా. తీసి ఆయన పాదాలంట బండ మీద నిలిపి స్థిరపరిచాడు. అంటే నిన్ను ఆ సమస్య నుంచి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయాడు. నిన్ను ఆ చుట్టుపక్కల నీకు గట్టి నేల ఉండదు. చాలా దూరం పోవాలా. చాలా పక్కనే ఉంటే కూడా అది ఆ ఊపి ఇంక విస్తరించవచ్చు. ఆ చెమ్మ నెమ్ము అది మళ్ళీ నువ్వు జారొచ్చు. కానీ దేవుడు చూడు, నువ్వు అడగల, ఆ సమస్య నుంచి బయటికి తీయమంటున్నావు, కానీ ఆయన ప్రణాళిక చూడండి, తీసి అక్కడెక్కడో బండి ఉంటే సమస్యకు దూరంగా తీసుకుపోయి ఇంకొకసారి నీ జీవితంలో ఆ సమస్య రాకుండా ఆయన బండ మీద నిలిపి ఇంకా స్థిరపరుస్తాడు. ఇంక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ సమస్యలోకి జారకూడదు. ఊబికి దూరంగా ఆయన నిన్ను పెడుతున్నాడు. కానీ నువ్వు సమయము ఆయన కోసం నువ్వు సహనముతో ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలా. ఆ సమయములో ఆయన దినమున, ఆయన సమయంలో ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. మళ్ళీ ఎప్పుడు ఆ సమస్యలో మనం పడము. మళ్ళీ కానీ జారాము, మళ్ళీ నేను మళ్ళీ ఆ బండ దగ్గరికి పోయి మనకై మనం జారి దాంట్లో పడితే చూడండి, అది ఎంత బుద్ధిహీనత వద్దు, ఎంత మూర్ఖత్వం అవుద్దో కూడా మనం ఆలోచించాలి. ఆ విధంగా ఎన్నిసార్లు జారుతాం, ప్రార్థన చేస్తాం, కానీ జారుతాం, కన్నీరు సమస్యలు తెచ్చుకుంటాం. ఇది కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దావీదైతే ప్రార్థన చేశాడు, సహనంతో ఉన్నాడు. సమస్య నుంచి దేవుడు అతన్ని ఒక స్థిరమై తీసుకొని పోయి ఒక చక్కటి జారని ప్రదేశంలో స్థిరపరిచేశాడు. స్థిరపరిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను కూడా మనం ఏం చేయాలంటే 4వ వచనంలో చూడండి, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి, ఆయన విడుదల సాక్ష్యం ఏ విధంగా ఉందో, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అనేక సమస్యల నుంచి, లెక్కకు మించిన తల వెంట్రుకల కంటే లెక్కన లేనన్ని సమస్యల నుంచి ఆయన బయటేసిన తర్వాత ఆయన అంటున్నాడు, నిజంగా ఈ సమస్యల నుంచి ఎవరు కూడా నన్ను తీసుకురాలేరు. నా తల్లి తండ్రి కానీ, బంధువులు కానీ, ఎవరు కానీ, రాజులు కానీ ఎవరు, కానీ యెహోవాను నమ్ముకున్నాను, నిజంగా నిన్ను నమ్ముకున్నవాడు ధన్యుడయ్యా. ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చేస్తావు ఆ సమస్యల నుంచి. ఇవన్నీ మనం మామూలుగా చెప్పుకుంటాం, నేను మీకు చెప్తా, మీరు నాకు చెప్తారు, కానీ ఆ సమస్యలు ఇవన్నీ గుర్తుకురావు. ఆ సమస్యలో కూరుకుపోయినప్పుడు ఇవన్నీ మనకి గుర్తుకురావు. అవన్నీ ఆ టైంలో ఆ గుర్తుకొచ్చిన వాడే నిజమైన విశ్వాసి. 5వ వచనంలో చూస్తే, యెహోవా నా దేవా, మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. మన సమస్యని మనం ఏం చేస్తామంటే, అయ్యా ఈ సమస్య ఇక్కడికే, ఇదే ఆ అన్నయ్య వచ్చి నాకు సహాయం చేయాలా, మా నాన్నే వచ్చి సమస్య సాల్వ్ చేయాలా, లేకపోతే ఏదో ఒక సొల్యూషను ప్రార్థనతో పాటు సొల్యూషన్ కూడా మనం దేవుడికి ఇచ్చేస్తాము. మనకు ఒకే ఒక ఆలోచన, మన సమస్యకి పరిష్కారము అదొక్కటే అనుకుంటాం, ఆ ఉద్యోగమే అనుకుంటాం. మేము జీవించాలంటే నాకు ఖచ్చితంగా ఆ ఉద్యోగం రావాలా, అది తప్ప ఇంక నేను బతకలేను, నాకు అది తప్ప ఇంకొకటి తెలియదు, నాకు వివాహం అయితే వాటితోనే కావాలా, నేను ఆ కుటుంబంకే పోవాలి, లేకపోతే నాకు ఇంకో వివాహం వద్దు. ఈ విధంగా ఏదేదో ఆ ఏరియాలోనే ఇల్లు కావాలా, ఇట్లా ఏదేదో ఆలోచిస్తాం, కానీ అట్లే ప్రార్థన చేస్తాం. అట్లా కాదు. ఎందుకంటే 5వ వచనంలో చూడండి, మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారంలో. నువ్వు ఒక ఇల్లు గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ భవిష్యత్ అంతా ఆయన ఆలోచించి నిన్ను ఒక స్థిరమైన దాంట్లో పెడతాడు. ప్రార్థించు అంతే. అంతేగాని మనం ఆయనకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తలెంపులు మన పట్ల విస్తారములని భక్తుడు 5వ వచనంలో
చెప్తున్నాడు, నువ్వు చేసిన నాకు మేళ్ళు కానీ నువ్వు చూపిన మార్గాలు కానీ అవి లెక్కకు మించి ఉన్నాయి, నీకు సాటి అయిన ఒకడు ఎవరూ లేరని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్య సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సమస్య నుంచి ప్రార్థించి సహనముతో ఉన్న తర్వాత ఆయన స్థిరపడిన తర్వాత ఆయన ఆయన ఏం చేస్తున్నాడంటే 3వ వచనంలో చూస్తే ఆయన స్తుతిస్తున్నాడు. సమస్య నుంచి బయటపడిపోయిన తర్వాత ఇంకా మనం ఆ మందిరం చుట్టూ ఆ కాపరి చుట్టూ కానీ లేకపోతే ఇంకా దేవుని చుట్టూ కూడా కొద్దిగా దూరం అయిపోతాము. ఆయన దగ్గరికి రావాలని ఆయన ప్రయత్నిస్తుంటే, మనల్ని దగ్గరికి చేసి మనం స్థిరపరచాలని ప్రయత్నిస్తుంటే మనం బహుశా ఆయనకి దూరంగా అయిపోతున్నామేమో. లేకపోతే నెక్స్ట్ మనం చేయాల్సింది సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన కార్యం, ఒక గొప్ప కార్యం ఉంది. అది 3వ వచనంలో ఏంటంటే, తనకు స్తోత్ర రూపము ఒక కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచును, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇది చాలా 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 గొప్ప కార్యము. మన నోటిలో ఆయన కొత్త గీతము, మనము ఆ క్రొత్త గీతము మనం పాడాలా. క్రొత్త జీవితం, క్రొత్త గీతం అంటే క్రొత్త జీవితం మన జీవితాల్లో రావాలా. శ్రమల నుంచి, పాపాల నుంచి, దోషాల నుంచి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందావో నీ జీవితంలో ఆ కొత్త గీతము, ఆ కొత్త నూతనత్వము, ఆ కొత్త పాట, ఆ కొత్త సాక్ష్యము మన జీవితాల్లో రావాలా. ఎందుకు నీ మార్పు నీలో కనబడాలా. అంత పెద్ద సమస్యల నుంచి నిన్ను బయటికి తీసిన దేవుడు, నువ్వు వేచి 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 తొందరగా రా ఆలస్యం చేయకు అని నువ్వు ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత నువ్వు బయటపడిన ఆనందంలో ఉన్నావే, కానీ ఆ సాక్ష్యం నీలో నుంచి రావాలా. సమస్య చిన్నదైనా పెద్దదైనా నీలో ఆ కొత్త గీతము, అది ఎందుకు నువ్వు పాడాలా అంటే ఆ గీతము అనేకులు చూచి, 43లో చూడండి, అనేకులు చూచి వాళ్ళకి భయము భక్తి దేవుడి మీద కలుగుతుంది, వాళ్ళు నమ్మిక ఇస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన సాక్ష్యము, మన సమస్య సాక్ష్యం అయిపోవాలా. ఆ సాక్ష్యము అనేకులకి సాక్ష్యం కావాలా. మన సమస్య నుంచి మనము సాక్ష్యానికి పోవాలా. ఆ సాక్ష్యము అనేక మందికి సాక్ష్యం కావాలా. వాళ్ళు మారాలా, వాళ్ళు నమ్మిక ఉంచాలా. నీలో ఆ కొత్తదనము, ఆయన సంతోషము, ఇది నీకు ఆ గ్లోరీ మనలో కనబడాలా. ఎప్పుడు వస్తుందంటే దేవునికి దగ్గరగా ఉండి దేవునితో మనము ఆ కొత్త గీతము, ఆ క్రొత్త ఆయనతో భయభక్తులు కలిగి మనం ఉంటే మనం ఏ విధంగా సమస్య నుంచి బయటపడ్డామో అది అన్యులు చూసి క్రింద వచనాలు ఉంది, విస్మయం ఉండిపోతారంట. వాళ్ళు భయపడిపోతారంట. ఎట్లా వచ్చారు ఈ సమస్య నుంచి, చూడు ఆ సమస్యలో ఉన్నప్పుడు చూడు, ఇప్పుడు చూడు వాళ్ళ నోట నుంచి ఎటువంటి మాటలు ఎంత సంతోషంగా ఉన్నారో. ఈయన దేవుడు, ఈయన మనం కూడా భయభక్తులు ఉంచాలని మన సమస్య మన సాక్ష్యము వాళ్ళకి సాక్ష్యంగా, వాళ్ళ సాక్ష్యాలుగా మారిపోతాయి. నేను చాలా టెస్ట్ మనీ చెప్పగలను, మనకు సమయం లేదు కాబట్టి నా టెస్ట్ మనీ కాదు, బయట సాక్ష్యము చెప్పగలను, కానీ మనకు సమస్య లేదు. ఈసారి ఎప్పుడైనా చూద్దాం. తర్వాత మన దోషాలు, పాపాలు, శ్రమల నుంచి విడుదల పొందినప్పుడు, విడుదల పొంది మనం సాక్ష్యం చెప్పినప్పుడు అనేక ఇతరుల్ని అది దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. ఇప్పుడు నా దేవ, 8వ వచనంలో చూస్తే, నా దేవ నీ చిత్తము నెరవేర్చినట్టు నాకు సంతోషమును, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దావీదుకి ఒక ఆలోచన ఉంది. ఏంటంటే ఆయనకి ధర్మశాస్త్రము ఆయన ఆంతర్యంలో బాగా, నా ఆంతర్యంలో ఉన్నదంటే ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు. నాకు నీ ధర్మశాస్త్రం మొత్తం నాకు తెలుసు, నా పని ఏంటంటే నీ చిత్తము నెరవేర్చుటే. నా సమస్యను నువ్వు అద్భుత రీతిగా నా సమస్యను నువ్వు పరిష్కరించావు. నేను సాక్ష్యం చెప్పాలని ఆరాటపడుతున్నాను. నా నోట నువ్వు కొత్త గీతం పెట్టున్నావు. నీ చిత్తము నెరవేర్చాలా. నువ్వు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు చెప్తా ఉంది, నీ చిత్తము నెరవేర్చమని నా ఆంతర్యంలో ఉన్న ధర్మశాస్త్రము నాకు బోధిస్తుంది నాయన అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే 9వ వచనంలో చూడండి, నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. సమస్య నుంచి విడుదల పొందిన తర్వాత ఆయన పెదవులు ఇంకా ఆయన మూసుకొనలేదు.
కొత్త గీతం పాడుతున్నాడు. ఆయన జీవితం మారిపోయింది. నూతనత్వంలో ఉండిపోతుంది. పెదవులు మూసుకొనక ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ ప్రకటన కావాలా? ఆ ప్రకటన ఎక్కడ ప్రకటిస్తున్నాడంటే 10వ వచనంలో చూడండి. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు. పెదవులు మూసుకోలేదు. నేను కామ్‌గా ఉండట్లేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. మన మేలులు పొందిన తర్వాత చిన్న సమస్యో, పెద్ద సమస్యో, మేలులు పొందిన తర్వాత మనం ఊరకుండకూడదు. ఏదో ఒక ఆలయంలో, ఏదో ఒక సమాజంలో, ఏదో ఒక కూడికలో, ఏదో ఒక జూమ్ మీటింగ్‌లో ఎక్కడో ఒక దగ్గర మన సాక్ష్యాన్నయితే మనం పంచుకోవాలా. ఆ సాక్ష్యం ఏమవుద్దంటే అండి, తెలియక అది ఇట్లా ఒక బ్రదర్‌కి ఇట్లా జరిగింది, ఒక సిస్టర్‌కి ఇట్లా జరిగింది, నేను విన్నాను అని ఎక్కడో ఒక దగ్గర చెప్తారు. నేను ఒక నా సాక్ష్యం చెప్తే మీరు ఇంకో దగ్గర చెప్తారు. ఆ సాక్ష్యం ఎవరికో ఒకరికి కనెక్ట్ అయిపోయి వాళ్ళు మారేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా సాక్ష్యాలు అవి ఎంతో మందిని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి మనము సమస్య నుంచి బయటపడిన తర్వాత మనము పెదవులు మూసుకొనక హృదయంలో నుంచి మనం ఏం చేయాలంటే, ఆయన రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ సత్యమును, నీ కృపను మహాసమాజమునకు తెలుపుక వాటిని మరుగు చేయలేదు. ఆయన మహాసమాజంలో ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ సమస్య నుంచి బయటపడిన వెంటనే ఆయన ప్రకటిస్తున్నాడు. కాబట్టి ప్రకటించాలా అనేది సమస్య నాకెందుకు వచ్చిందంటే బహుశా ఆ సమస్య నా సాక్ష్యంగా మారుతుందేమో. ఆ సాక్ష్యము ఇతరుల సాక్ష్యంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి నేను దేవుడు చేసిన ఈ కృపని నా పట్ల నేను అది చెప్పాలా అనే ఇది ఉండాలా. 40వ అధ్యాయము 14వ వచనంలో మీరు కానీ చూస్తే, నా ప్రాణము తీయుటకే యత్నించిన వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసీందురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనకకి మళ్లింపబడి సిగ్గునందుదురు కాక. నీవు అపాయంలో ఉన్నప్పుడు అనేక మంది మనల్ని అవమానపరచాలని, బాధ పెట్టాలని అంటుంటారు. కానీ నీ సాక్ష్యం 15వ వచనంలో చూస్తే వాళ్ళు విస్మయం పొందిపోతారు. వాళ్ళు ఎట్లా బయటపడ్డా, నువ్వు చెప్పకపోతే మన ఇంట్లో నుండిపోతే వాళ్ళకి తెలియదు. వీడు ఎట్లా మాయ చేసి తప్పించుకున్నాడు అనుకుంటారు. కానీ దేవుడే నన్ను బయట పెట్టాడనే గొప్ప సాక్ష్యము గానిస్తే వాళ్ళు విస్మయముందుదురుగాక. ఆ విస్మయం ముందు వాళ్ళు ఏం చేస్తారంటే 16వ వచనంలో చూస్తే ఆశ్చర్యపడి అసలు బయటికి రాలేరు ఈ సమస్య నుంచి. వీళ్ళేమో ఇప్పుడు ఏందో యేసుక్రీస్తు హెల్ప్ చేశాడంట వీళ్ళకి, ఆయన బయట వేసేసాడంట వీళ్ళని అని చెప్తున్నారు. అప్పుడు ఎవరు ఈ యేసుక్రీస్తు అని వాళ్ళు ఏం చేస్తారంటే 16వ వచనంలో చూడండి, ఆ దేవుడు ఎవరని వాళ్ళు, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించురుగాక, ఈ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందరుగాక. బహుశా నీ సాక్ష్యం, నీ సమస్య వాళ్ళ జీవితాల్లో గొప్ప సంతోషాన్ని కూడా తేవచ్చు. మనము మన పెదవులు మూసుకుని ఉండకూడదు. మనము ప్రకటించాలా. మన సమస్యని ఏ విధంగా బయటపడ్డామో మనం ప్రకటించేది నేర్చుకోవాలా. మహాసమాజంకి తెలిపితే వాళ్ళు విస్మయం ఉంది, ఆయన్ను వెతుకుతారు, ఆయన్ని మహిమ పరుస్తారు. కాబట్టి నేను ముఖ్యంగా సమయాన్ని బట్టి నేనేం చెప్తున్నా అంటే, మన సమస్య ఉన్నప్పుడు మన స్థితి ఎట్లుంటుందంటే దీన స్థితిలో ఉంటాము. దాని నుంచి సాధ్యమైన తొందరగా మనం బయటపడాలని సమయాన్ని నిర్దేశిస్తున్నాము. కానీ అట్లా కాకుండా సహనముతో మనము ఓర్చుకుంటే మనల్ని ఆ సమస్య నుంచి బయటపడగల రక్షకుడు దేవుడని మనం విశ్వసిస్తే అది సాక్ష్యంగా మారిపోద్ది. ఆ సాక్ష్యము అనేకులకి సాక్ష్యంగా మారుతుంది. ఒక్కొక్కసారి నేను ఎంత ఉన్నా, ఎటువంటి ప్రార్థన చేస్తున్నా కూడా నా సమస్యకి సొల్యూషన్ రావట్లేదు, నాకు ప్రార్థనకి జవాబు రావట్లేదని మనం అనుకున్నప్పుడు, మనం సామెతల గ్రంథం 28:9లో చూస్తే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేము. వాడేమో ప్రార్థన చేస్తున్నాడు, ద్వంద్వ నీతి, ప్రార్థనలు చేస్తాం. కానీ ఆ ధర్మశాస్త్రం బోధించేవి మనం ఎక్కించుకోము, మనం తెలుసుకోము, మనల్ని సరి చేసుకున్న మటుకు భక్తితో ప్రార్థన చేస్తాము. కాబట్టి అటువంటి ప్రార్థన వినడు. సమస్య
జటిలం అవుతుంది అనుకుంటే ఒకవేళ కరెక్షన్ మనలోనే ఉందేమో అనేది మనం చూసుకోవాలా. యెషయా గ్రంథం 59లో మీరు కానీ 59, 1, 2 మీరు కానీ చూడగలిగితే ఆయన విననేరక ఆయన ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకు వినలేదంటే మన దోషములు మనకి దేవునికి అడ్డంగా వచ్చినాయేమో. కాబట్టి బహుశా నీ ప్రార్థన నీ విన్నపము ఆయన వినకుండా పోతున్నాడేమో. మన పాపములు ఆయన ముఖమును మనకి మరుగుపరుస్తున్నాయి. కాబట్టి ఆయన ఆలకింపుకున్నాడు. కరెక్షన్ మనలోనే ఉంది. కాబట్టి ఆ కరెక్షన్ చేసుకుని ఆ దీన మనసుతో మనం కానీ సహనముతో ప్రార్థన చేస్తే మనం ఆ సమస్యను ఆ స్థితిలో నుంచి బయపడే అవకాశం ఉంటుంది. జకర్యా గ్రంథము 7:13లో కానీ మనం చూడగలిగితే, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపును. కాబట్టి ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే మనం ఆయన పిలిచినప్పుడు ఆయనకి మనం తలొగ్గక మనం ఆయనకి విధేయత చూపకుండా మనకు సమస్య వచ్చినప్పుడు మనం పిలిచినప్పుడు బహుశా ఆయన ఆలకించకపోతున్నాడు ఏమో మనం గమనించాలా. ఇప్పుడు మనం ఆఖరికి వచ్చేసాము. 40 అధ్యాయము 6వ వచనము నన్ను విస్మయానికి గురి చేసింది అని చెప్పారు. ఏంటంటే బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఎందుకు దావీదు చెవుల గురించి అంత ప్రత్యేకంగా, అంత గొప్పవాడు చెవుల గురించి ఏంది ఆయన ఇది మాట్లాడుతున్నాడని ఆలోచించినప్పుడు, చెవి అనేది ఆయనకి ఏమి నేర్పించింది అంటే, ఇది నిర్గమకాండము 21లో మీరు మళ్ళీ తర్వాత గమనించండి. ఒక స్లేవ్ బానిసగా వాళ్ళు అక్కడ నుంచి ఐగుప్తు నుంచి వచ్చేసిన తర్వాత ఒక బానిసని తీసుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే, బానిసని తీసుకుంటే వాళ్ళకి దేవుడు పెట్టిన లాస్ అబౌట్ స్లేవ్స్ వాళ్ళు ఏం పెట్టాడంటే వాళ్ళకి ఒక ఇది ఇచ్చాడు, న్యాయ విధి. నువ్వు దాసుని కొనుక్కుంటే ఒక దాసుని కొనుక్కోవచ్చు, వాడు 6 సంవత్సరాల మటుకే మనకు దాసుడై ఉంటాడు. 7వ సంవత్సరం వారిని విడిచిపెట్టేసాడు, వాడు స్వతంత్రుడు అవుతాడు. 21 నిర్గమకాండం 21:1లో చూసుకుంటే మనకి తెలుస్తుంది. కానీ ఒకవేళ ఆ యజమాని ఈ దాసుడు మంచోడు అని చెప్పి ఏమన్నా ఇచ్చి పెళ్లి చేశాడు అనుకో, పెళ్లి చేస్తే 21:5లో కానీ చూస్తే అతడు 6వ సంవత్సరం వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళకి మంచి మనసు ఉండి, నాకు నా భార్య కావాలా, నా పిల్లలు కావాలా, నేను స్వతంత్రుడిగా నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను అని, నా బిడ్డల్ని నేను ప్రేమిస్తున్నాను, నా భార్యని కానీ ప్రేమిస్తున్నానని ఆ దాసుడు ఆ యజమానికి కానీ చెప్పినప్పుడు, ఆ యజమాని అతను ఏం చేయాలంటే దేవుని యొద్దకు వాడిని తీసుకుని వచ్చి తలుపు దగ్గరంట ద్వారబంధం దగ్గర పెట్టి ఆ చెవిని కుదురుతో గుచ్చుతాడంట. ఆ కుదురుతో గుచ్చేస్తే ఆ చెవికి హోల్ పడిపోద్ది. ఇంకా ఆ చెవికి ఆ హోల్ ఏంటంటే నిరంతరము వానికి దాసుడు అయి ఉండిపోవాలి, నిరంతరము ఆ యజమానికి దాసుడై ఉండాలా. ఇక్కడ అది నిరంతరము మనము వెలపెట్టుకున్న మన దేవునికి మనం నిరంతరము దాసులము అని మనం గుర్తుపెట్టుకోవాలా. బహుశా దావీదు ఆ విధంగా చెవిని బట్టి ఆ చెవు నేను నా దాసునికి, నా యజమానికి నేను దాసుని అని గుర్తు చేసిందేమో అని పండితులు మాట్లాడుతున్నారు. మన సమస్యకైతే మన సమస్యలకు ఆయనే పరిష్కారము. ఒకటి, మన జీవితాలపై కూడా ఆయనకే ఆధిపత్యం. మనకి సమస్యకి పరిష్కారం చేయగలిగిన వాడు మన యజమాని. మన జీవితాల్లో మన పైన ఆధిపత్యం దేవుడికే తప్ప ఎవరికి కాదు. ఇద్దరికి మనం దాసులై ఉండలేము. నిరంతరము మనము ఒక యజమానికే దాసుడు అని ఆ చెవు వాళ్ళకి గుర్తు చేస్తుంది, ప్రకటిస్తుంది. ఆ చెవు గుర్తు ఏంటంటే గుర్చేస్తే ఇంకెవరికి ఆయన దాసుడు కాడు అని అది ఒక సాక్ష్యం అన్నమాట. ఆ ప్రకటన అది, నేను ఈయనకే దాసుణ్ణి, నేను ఆల్రెడీ ఒక యజమాని కింద దాసుణ్ణి అని అది ప్రకటిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిర్గమకాండం 29లో కూడా మీరు కానీ చూస్తే, ఎవరైనా ఒక యాజకుని ప్రతిష్ఠించాలంటే పొట్టేలు రక్తము, 29వ వచనం చదువుకోండి, దాంట్లో రాయబడింది, పొట్టేలు రక్తము దాన్ని బలిచ్చి ఆ రక్తాన్ని తీసుకొచ్చి కొద్దిగా కుడి చెవి మీద పూస్తారు. అది యాజకుని ప్రతిష్ఠించే విధానము. చెవికి పూస్తే ఆ ప్రతిష్టత, ఆ రక్తాన్ని కొద్దిగా తీసి దాని మీద పూస్తే అది ప్రతిష్టతకి గుర్తుగా ఉంది.
మీరు లేవియాకాండము 14:14లో కూడా చూస్తే ఇది మూడో విధానం ఎప్పుడు ఆ చెవికి ఇది చేస్తారంటే, కుష్టువాడు స్వస్థపరచబడిపోయి అతడు పవిత్రుడిగా మారిపోతే అప్పుడు కూడా ఈ విధానము ఉంది. యాజకుడు ఏం చేస్తాడంటే ఆ బలిని, ఆ రక్తాన్ని తీసి ఆ కుడి చెవి మీద పూస్తాడు. అప్పుడు పవిత్రుడిగా అతని మారినట్టు, అతనికి ఏ రోగము ఏ అపవిత్రత అతను లేదు, పవిత్రపరచుకున్నాడు. అది పవిత్రపరిచే విధానము. ఇప్పుడు ప్రతిష్ఠితకు ప్రకటించేదానికి, నేను నా యజమానిగా ప్రకటించడానికి, తర్వాత అదే ప్రతిష్ఠింపబడడానికి, తర్వాత యాజకుడిగా ప్రతిష్ఠింపబడడానికి, నేను నా యజమాని అని మనం ప్రకటించుకునేదానికి, ప్రతిష్ఠితకు పవిత్రతగా మనం మాడేదానికి ఈ చెవు అనేది సూచిస్తుంది. అలా ఎట్ట కనెక్ట్ చేస్తావన్నాను దానికి అని బహుశా మనకి డౌట్ రావచ్చు. దావీదుకి ఎట్ట తెలుస్తుందన్న ఈ చెవి గురించి అంటే, మీరు మనం చదువుతున్న కీర్తనలు 40 అధ్యాయము 7వ వచనంలో కానీ చూస్తే చదివారంటే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్ట, ఇందాక ఏమన్నాడంటే నా హృదయంలో నేను ధర్మశాస్త్రాన్ని అంతా ఉంచుకున్నాను అన్నాడు. ఈయనకి ధర్మశాస్త్రం ఎట్లొచ్చింది, ఎవరు నేర్పించారు ఈయనకి అనేది మనకి మనకి ఆలోచన రావచ్చు. 40 అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను నీ దగ్గరకు వచ్చాను, ఈ సమస్య నా నుంచి తీసి నాకు చుట్టలో రాయబడిన ప్రకారం నేను నీ దగ్గరికి వచ్చినాను. పుస్తకపు చుట్ట దావీదు దగ్గరికి ఎట్లా వచ్చింది అంటే, దావీదుకి ఎలా తెలిసింది పుస్తకపు చుట్ట అంటే, ఇక్కడ దావీదు రాజుగా, ఎవరైతే రాజుగా ప్రకటించుకుంటారో ఇశ్రాయేలీల మీద, మీరు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14 వచనములో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 17:14. దావీదు ఇక్కడ పుస్తకపు చుట్ట గురించి ప్రస్తావిస్తున్నాడు. దావీదుకి ఎవరు చెప్పారు పుస్తకపు చుట్ట నువ్వు ధర్మశాస్త్రాన్ని నీ హృదయంలో ఉంచేసుకోవాలా, నువ్వు పుస్తకపు చుట్టూ నువ్వు చూస్తూ ఉండాలని అంటే, ద్వితీయోపదేశకాండము 17:14లో రాయబడింది, మీరు మీ మీదుగా రాజుని ఈ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యముగా మీ మీద రాజుగా నియమించుకున్న తర్వాత 17:18లో చూడండి, ఆ రాజుగా నియమించబడిన వాడు ఏం చేయాలంటే, అతడు రాజ్య సింహాసనం మీద ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును, ఇది ఎవరి దగ్గర ఉంటాయి, యాజకుల దగ్గర ఉన్న ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఆయన రాసుకుంటాడు, ఆయన రాసి పెట్టుకుంటాడు, కానీ అది ఆయన రాయాలా. లేవీల దగ్గర ఉన్న ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన రాసి పెట్టుకోవాలా. కాబట్టి దావీదు రాజు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. కాబట్టి దావీదు దగ్గర కూడా ఈ ధర్మశాస్త్ర ప్రతి ఉంది. ఆ ప్రతి ఉండటమే కాదు, ఆయనకి అది అవసర సమయంలో ఆయన ఆయన హృదయంలో నుంచి ధర్మశాస్త్రము ఆయన మొత్తం దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నాడు, నేర్చుకున్నాడు, విన్నాడు, అవి తెలుసుకున్నాడు. సమస్య వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం ఆయనకి బోధించింది, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, సహనంతో ఉండు, నువ్వు తర్వాత సాక్ష్యం చెప్పు అని ఆయనకి అది బోధించింది. ఆయనకి ఆ గ్రంథము చదువుచు ఉండవలెను. కాబట్టి మనము ప్రకటించేది నేర్చుకోవాలా. ఈ చెవు మనకి ఏం గుర్తు చేస్తుందంటే, ఏ విధంగా దావీదుకి మనల్ని నా యజమాని నువ్వే, నా సమస్య నుంచి బయటికి తీసుకొచ్చేవాడి నువ్వే అనేది అది గుర్తు చేస్తుంది. తర్వాత ప్రతిష్టత గుర్తు చేస్తుంది. అవును, నేను నా దేవునికి నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని, నాకు ఇంక వేరే యజమానులు ఎవరు ఉండకూడదు, నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. ఇంకొకటి మూడవది ఏమి గుర్తు చేస్తుందంటే, నేను పవిత్రత కలిగి జీవించాలా అనేది అది దావీదుకి గుర్తు చేస్తుంది. నేను చదవండి. 17వ అధ్యాయము 20వ వచనం ఆయన రాసుకొని పెట్టుకోవాలా. 20వ వచనంలో, అదే ద్వితీయోపదేశ కాండము 17:20లో రాయబడింది, ఆయన రాసి పెట్టుకోవాలా, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకుండానట్లు
తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు రాజు ఈ ధర్మశాస్త్రం నుండి తొలగిపోకుండా, ఈ ధర్మాన్ని విడిచిపెట్టకుండా యెహోవాకు భయపడి వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఈ గ్రంథమును చదువుచూ ఉండవలెను. కాబట్టి దావీదుకి ఆ గ్రంథము, ఆ ధర్మశాస్త్రము మన యజమాని దేవుడు అని బహుశా ఈ చెవి ఆయనకి గుర్తు చేసిందేమో. అంత క్లిష్టమైన సమయాల్లో కూడా ఆయన, నీవు బలులు కోరటం లేదు కానీ నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని చెప్తున్నాడని మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఎవరైనా వాక్యం కొరకు ప్రార్థన చేస్తారా? నేను ప్రేయర్ చేస్తాను. మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి, దేవా మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నిజమే ప్రభు, మేము మీకు దాసులుగా ఉండడానికి దేవా, మేము ఎన్నో సమస్యల ద్వారా మేము వెళ్తున్నప్పుడు మమ్మల్ని మీరు అయినా బయట తీసుకొని వచ్చినప్పుడు మేము మిమ్మల్ని మర్చిపోయే వారుగా కాక మిమ్మల్ని మేము స్తుతించే వారుగా, మిమ్మల్ని ప్రకటించే వారుగా అయినా మా సమస్యల నుంచి ఒక సాక్ష్యము, ఆ సాక్ష్యం నుంచి ఇతరులకి ఒక సాక్ష్యంగా నైనా మా సమస్య మార్చబడ్డానికి మీరు అనేకమైన సార్లు మాకు సహాయం చేశారు దేవా. దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం నైనా. వాక్యం చెప్పిన అన్నని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. అన్నకి ఇచ్చిన తలాంతుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. నన్ను ఇంకా బాగా వాడుకునండి ప్రభావ. ఎన్నో వాక్యం మా హృదయంలో బదులుపరుచుకొని నైనా మంచి జీవితాలు, మీకు అనుకూలమైన జీవితాలు మేము జీవించడానికి మీ కృపా సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.